అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఇప్పుడు నేనైతే అల్లం పచ్చడి చేస్తున్నానండి. చూడండి, నేను ఒక 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక 15 ఎండుమిర్చి అండి, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్లు పచ్చనపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక ఎంత ఇదైతే కొలత నేనేం పెట్టుకోలేదు, బెల్లము ఇది ఒక 30 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఉంటుంది అనుకోండి బెల్లము వేస్తున్నానండి. వేసి ఇప్పుడు అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను. రండి మరి. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆ గరిటెతోటి ఒక గరిటె వేసాను అనమాట. ముందుగా ధనియాలు వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కింది, ఆల్రెడీ కళాయి వేడిగానే ఉంది, అందుకోసమని వేసేసాను అనమాట. ధనియాలు అలాగే పచ్చనపప్పు, మినపప్పు కూడా వేసేస్తానండి. మాడకుండా వేయించుకోవాలండి, అస్సలు మాడకూడదు. బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి, అస్సలు మాడకూడదండి. చూడండి, ఇలా అయితే వేగాయి చక్కగా, చూసారా? ఈ కలర్ రావాలి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు అయితే నేను 15 తీసుకున్నాను కదా, ఇలా వేస్తున్నాను. ఇవి తొందరగా వేగిపోతాయండి. అలాగే వీటితో పాటు అల్లం ముక్కలు కూడా వేసేసుకుందామండి. బాగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే. అల్లం పచ్చడి దోశల్లో, ఇడ్లీలో, చపాతీలో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. కాకపోతే రోటి పచ్చడి రోట్లో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నేనైతే నాకు చిన్న రోలే ఉంది, దానిలో నూరడం కుదరదు, నేను మిక్సీ అయితే పడతానండి. మెత్తగానే ఉండాలి, ఇది గరుకుగా బరకగా ఉండక్కర్లేదు పచ్చడి, ఇది మెత్తగా ఉండాలి అంటే అందుకే మిక్సీ పట్టేస్తాను. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను ఇందాక కరివేపాకు చూపించలేదండి. దీనిలో కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అని చూపించాను కదా, అది నానబెట్టుకున్న, అది కూడా దీనిలో వేసేసుకున్నామండి. వేడి నీళ్ళతో నానబెట్టుకున్నానండి. మనం ఇప్పుడు చట్నీ చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళే వేసుకోవాలండి, చల్లటి నీళ్ళు వేసుకోవద్దు, నిలవ ఉండదన్నమాట. అంటే మనకు ఒక వారం రోజులు 10 రోజులు నిలవ ఉండాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకుందాం. వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందామండి. 1.5 స్పూన్ అయితే వేసాను, చాలకపోతే మళ్ళీ అప్పుడు వేసుకుందాం. భలే మంచి స్మెల్ వస్తుందండి. అల్లం ముక్కలు వేగి భలే స్మెల్ అయితే వస్తుంది. కొంచెం పసుపు వేసుకుందామండి, చాలా బాగుంటుంది కలర్. పసుపు అయితే కొంచెం ఒక చిటికెడు వేసుకుందాం, కలర్ చాలా బాగుంటుంది చట్నీ. చెప్పాను కదండి, ఇది బుడ్డి స్పూనే, అందుకని ఎంత వేసినా కూడా సరిపోదు. చాలండి, బాగా వేగిపోయాయి ఇవి. మనం స్టవ్ కట్టేసి ఓ పక్కన పెట్టేద్దామండి, కాస్త చల్లారనిద్దాం, కొంచెం వేగనిద్దాం.
కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తానండి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, చల్లారిపోయాయండి ఇవన్నీ. మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసిన బెల్లం కూడా దీనిలో వేసేసుకుందామండి. ఒక 20 గ్రామ్స్ ఉంటుందండి బెల్లం, అంతే చాలు. అంతకన్నా ఎక్కువైతే ఎక్కువ స్వీట్ అయిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, అంతేనండి. ఫైన్గా మిక్సీ పట్టుకుందాం. వేడి నీళ్ళు వేస్తూ మిక్సీ పట్టుకుందాం. చూడండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా పట్టుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చక్కగా తినొచ్చండి. ఎంత బాగుంటుందో చెప్పలేం. ఒకసారి మీరు కూడా చేసుకోండి అల్లం పచ్చడి. నేనైతే ఈ గిన్నెలోకి తీసేసుకుంటాను. ఈ గిన్నెలో చూసారండి, అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. మీరు కూడా ఒకసారి చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇది అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా దోశలు, ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీ కదా. చూసారుగా నేను ఎలా చేశాను ఏంటంటే, తాలింపు అయితే నేను పెట్టట్లేదండి, ఎందుకంటే నేను అల్లం పచ్చడి తాలింపు పెట్టాను. మీరు కావాలి అనుకుంటే అల్లం పచ్చడి తాలింపు అయితే పెట్టుకోండి, ఓకేనా. తాలింపు లేకుండా ఉంటేనే బాగుంటుంది అల్లం పచ్చడి. మరి చూసారు కదా. మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. నాకైతే కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో ఈ పచ్చడి. ఒకసారి కామెంట్ పెట్టండి, ఓకేనా. ఈ పచ్చడి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.